డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువ, ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అంటున్నా. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మన ఎవరు లోకేష్ అన్నకి ఇవ్వాలని చూస్తున్నారు. కానీ లోకేష్ అన్న కంటే పవన్ కళ్యాణ్కి సూట్ అవుతుంది అది. అంటే కొంతమంది అంటారు ఏదైతే ఉందో టీడీపీ అనుకుంటున్నారు మామూలుగా లోకేష్ అంటే చదువుతున్నారు, ఆల్రెడీ ఏదైనా ఐటీ కంపెనీలు కానీ ఏదైనా మాట్లాడే సత్తా కూడా ఉంది, అతనికి సబ్జెక్ట్ తెలుసు లోకేష్. పవన్ కళ్యాణ్ ఏం చదువుకోలేదు కాబట్టి సబ్జెక్ట్ తెలియని వ్యక్తి అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా కానీ ఆయన ఏంటంటే పేదవాళ్ళ కోసమే ఆయన ఆ పార్టీలో రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంకో చెప్పాలి, టీడీపీ అంత ఇదిగా గెలిచిందంటే కారణం ఎవరో తెలుసా మీకు? పవన్ కళ్యాణ్. అవునా కాదా? 100% పవన్ కళ్యాణ్. సరే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మన లోకేష్ అన్నకి ఇచ్చినప్పుడు సీఎంగా మరి పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చుగా. సీఎం పదవి పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా. ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన పడిన కష్టము, ఎండ లేదు, వర్షం లేదు, రాత్రనక పగలనక తిండి తినక ఆయన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ రావాలని చెప్పేసి చాలా పోరాడారు, మనం అందరం చూసిందే. మరి ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు లోకేష్ అన్నకి ఇవ్వాలన్నా కానీ వాళ్ళు ఒప్పుకోరు. 100% నాకు తెలిసి గొడవలు అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ హోదాలో ఉన్నారంటే కారణం ఒక్కరే, అది పవన్ కళ్యాణ్ గారు. అంతేనా? ఆయనే పవన్ కళ్యాణ్ గారే కారణము. ఆయన ఆ రోజు అరెస్ట్ చేసి ఆయన జైలుకి తీసుకొని వెళ్ళినప్పుడు రోడ్డు మీద పడుకున్నారు. ఆయనకి ఇల్లు లేక పడుకున్నారా? ఏం లేక పడుకున్నారు? ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేశారు? ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారే కదా. అందరినీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని దగ్గర తీసి మనం ఇలా ఉండాలి, మనం అలా చేయాలి, మనం ఇట్లా చేస్తే మనం గెలుస్తాము అని చెప్పేసి అందరినీ కూడగలుపుకొని ఆ రోజు పాదయాత్రలో మన అప్పుడు ఎలక్షన్కి ముందు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ అన్న చదివారు కాదనట్లేదు, ఆయన నాలెడ్జ్ చాలా ఉంది లోకేష్ అన్నది. కానీ పవన్ కళ్యాణ్ పేదవాళ్ళ కోసం బతికే మనిషి. ఆయన డిప్యూటీ సీఎం ఆయనకే ఉండాలి అంతే. ఒకవేళ డిప్యూటీ సీఎం లోకేష్ అన్నకి ఇచ్చినా కానీ సీఎం పదవి మన పవన్ కళ్యాణ్కి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. ప్రజలు కోరుకునేది మన అభిమానులు ఒక్కటే, డిప్యూటీ సీఎంగా చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా సీఎంగా చూస్తే మా సంతోషాలకి ఇంకా అవధులే ఉండవు. అంటే సీఎంగా ఇస్తే సీఎంగా క్యాపబిలిటీ అని 100%. ఎందుకంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏజ్ అయిపోయింది, ఆయన రెస్ట్ తీసుకోవాలి. సీఎం పదవి ఆయనకి ఇచ్చినా కానీ ఒక సలహాదారు లాగా మనకి మన చంద్రబాబు నాయుడు గారు వెనువెంట ఉండి ఏం చేయాలనేది. ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఆయన మైండ్ చాలా పవర్ఫుల్ మైండ్. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. చాలా పవర్ఫుల్ ఆయన మైండ్. ఇట్లా ఆయన కొంచెం ఇంట్లో కూర్చొని రెస్ట్ ఇచ్చి ఆయన సీఎం ఆయన డిప్యూటీ సీఎం చేస్తే ఇంకా మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ. అలా ఇచ్చే అవకాశం లేదు, కానీ ఇస్తే మాత్రము ఈ తెలంగాణలో ఉన్న ఆయన అభిమానులు కాదు, ఏపీలో ఉన్న అభిమానులు కాదు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి మాత్రం. ఆయన పేదవాళ్ళ కోసం బతికే మనిషి, చదువుకోకున్నా కానీ పేదవాళ్ళ కోసం బతికే మనిషి పవన్ కళ్యాణ్ గారు.